ఒక అసహనం. ఇలా అందరికి పొద్దుగాల నుంచి ఏంటంటే ఏదో నిన్న ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు అరెస్ట్ అవుతూ ఉండొచ్చు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళంతా ప్రిపేర్ అయ్యిండ్రు. నేను మధ్యాహ్నం ఒక వార్త కూడా చూసిన, మన ఆది శ్రీనివాస్ గారు చెప్పింది, నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇచ్చి అరెస్ట్ అయితే మొత్తం బస్సులు కాల్చాలి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలి, అసలు లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలన్నట్టుగానే అసెంబ్లీలో కూడా వీళ్ళు లాండ్ ఆర్డర్ ఇష్యూ తెచ్చే ప్రయత్నం చేసింది. అందుకనే ముఖ్యమంత్రి గారు చివరి తన ప్రసంగంలో కూడా చెప్పిండు, మీరు ఇట్లా కొంచెం సంయమనంతో సహనంతో ఉంటే అయ్యేటట్టు లేదు సభ, మీరు కొంచెం చర్యలు తీసుకునే సందర్భం రావాల్సి వచ్చిందని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఈ ఎక్స్పెల్లు వాళ్ళని తీసుకొచ్చి బయట పడేసుడో లేకపోతే వాళ్ళ మీద హ్యాండ్లింగ్ చేసుడు ఇట్లా ఉండదు. వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళ యొక్క ఏమంటారు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ యొక్క చర్యలు ఎట్లా ఉన్నా కూడా వాటిని స్వేచ్ఛ ఇచ్చింది స్పీకర్ గారు. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. వీళ్ళు ఎట్లాగో మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు, తర్వాత